ఐపీఎల్ 2025 సీజన్లో కేవలం 2 టీంలు మాత్రమే ఇప్పటివరకు 5 మ్యాచ్లు ఆడలేదు. ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ 4 మ్యాచ్లు ఆడాయి. పంజాబ్కు ఒక ఓటమి ఎదురైంది, కానీ ఢిల్లీ మాత్రం అజేయంగా కొనసాగుతుంది. గత 3 సీజన్లలో ఒకసారి కూడా ప్లేఆఫ్స్కు డీసీ చేరుకోలేదు. ఈసారి అలాగే విజయాలతో కొనసాగితే మాత్రం అగ్రస్థానంతోనే ప్లేఆఫ్స్కు వెళ్లే జట్టు ఢిల్లీనే అవుతుందనడంలో సందేహం లేదు. డేవిడ్ వార్నర్, రిషబ్ పంత్ టీంను నడిపించిన లీగ్ స్టేజ్కే పరిమితం కావాల్సి ఉంది. 2020లోనే ఫైనల్కు చేరి రన్నరప్గా నిలిచింది. అప్పుడు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్. ఆ తర్వాత అయ్యర్ను వదిలేసుకున్న ఢిల్లీ గత మెగా వేలానికి ముందు రిషబ్ పంత్ను రిటర్న్ చేసుకోలేదు. రిషబ్ పంత్ను మళ్ళీ ఐపీఎల్లో వేలంలో తీసుకుని సారథ్యం అప్పగిస్తారని తొలుత వార్తలు వచ్చాయి, కానీ అలా జరగలేదు. లక్నో నుంచి బయటకు వచ్చిన కేఎల్ రాహుల్ను ఢిల్లీ వేలంలో దక్కించుకుంది. అప్పుడు సారథ్యానికి దూరంగా ఉంటానని మేనేజ్మెంట్కు చెప్పడంతో యువ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ను అదృష్టం వరించింది. కెప్టెన్గా ఎంపికయ్యాడు. పెద్ద అడావుడిగా చేసే టైప్ కాదు, నిశ్శబ్దంగా ఉంటూ తన వ్యూహాలను అమలు చేసేస్తాడు. తొలుత ఈ జట్టును చూసి కనీసం పోటీనిస్తుందా అనే అనుమానాలు అభిమానులు నెలకొన్నాయి. వాటన్నిటినీ పటాపంచలు చేస్తూ అద్భుతాలు సృష్టించింది. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో వరుసగా 4 మ్యాచ్లు గెలిచిన తొలి టీంగా డీసీ రికార్డు సృష్టించింది. అక్షర్, కులదీప్, ట్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పోరెల్ను అంటిపెట్టుకున్న ఢిల్లీ మెగా వేలంలో కీలక ప్లేయర్లను తీసుకొని అన్ని విభాగాలను బలంగా తయారు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటివరకు లక్నో సూపర్ జైంట్, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు పై విజయాలను సాధించింది. ఇవన్నీ బలమైన జట్లే. సొంత మైదానంలో ఇప్పుడు పెద్ద టీంలకే కలిసి రావడం లేదు, కానీ ఢిల్లీకి మాత్రం వైజాగ్, ఢిల్లీ 2వ హోమ్ గ్రౌండ్లో విజయాలు దక్కాయి. లక్నో సూపర్ జైంట్స్ చివరి వరకు పోరాడి గెలిచిన తీరు ప్రశంసనీయం. కుర్రాళ్ళు అశుతోష్ శర్మ, విప్రజ్పై మేనేజ్మెంట్ పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయలేదు. విప్రజ్ బ్యాటింగ్లోనే కాకుండా బౌలింగ్లోనూ జట్టుకు అండగా నిలుస్తున్నాడు. గత సీజన్ వరకు బెంగళూరు అదిరిపోయే ఆరంభాలు ఇచ్చిన పాప్ డూప్లెసిస్ ఇప్పుడు ఢిల్లీకి సానుకూలాంశంగా మారిపోయాడు. 40+ వయసులోనూ దూకుడుగా ఆడేస్తూ పరుగులు రాబెట్టేస్తున్నాడు.